కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ ప్రారంభించింది. అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్ ను పిలిచి అవసరమైన డేటా తీసుకుంటామని చిట్చాట్లో వెల్లడించారు. 2-3 రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పేపర్ ప్రకటన ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ ప్రారంభించింది. అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్ ను పిలిచి అవసరమైన డేటా తీసుకుంటామని చిట్చాట్లో వెల్లడించారు. 2-3 రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పేపర్ ప్రకటన ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ ప్రారంభించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, రేఖ, కాళేశ్వర వైఫల్యం పైన జస్టిస్ పినాకిని చంద్రఘోష్ను నియమించింది. ఇవాల్టి నుంచే కాళేశ్వరం అవినీతి పైన కావచ్చు, వైఫల్యాల పైన కావచ్చు, ఇవాల్టి నుంచే విచారణ చేపడతామని కూడా చంద్రఘోష్ చెప్పడం జరిగింది. కాసేపటి క్రితమే మీడియాతో చిట్చాట్ కూడా చేశారు ఆయన. ప్రతిరోజు మీడియాతో మేము కలుస్తాం, ప్రతి వివరాలు బయట పెడతామంటూ కూడా ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులపైన, బ్యారేజీలపైన పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. మొహాలను చూసి విచారణ చేపట్టే కమిషన్ కాదు ఇది. ప్రజలకు అవసరం, ప్రజల అభిష్టం మేరకే, ప్రజల కోసమే కమిషన్ పనిచేస్తుంది. తప్పకుండా అందులో అవినీతి జరిగితే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక సెకండ్ విజిట్లో కాళేశ్వరాన్ని విజిట్ చేస్తాం. దాంతోపాటు ముందుగా ఏదైతే ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కమిషన్ని కలిసి పవర్ ప్రజెంటేషన్, గత అసెంబ్లీ సమావేశంలో ఇచ్చినటువంటి పవర్ ప్రజెంటేషన్ నివేదిక జస్టిస్ చంద్రఘోష్కు సమర్పించారు. ఆ పవర్ ప్రజెంటేషన్తో పాటు ప్రధానంగా విజిలెన్స్ రిపోర్టు ప్రధానంగా తీసుకుంటారు. అట్లనే ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్టును కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు. మూడో అంశం కాగ్ నివేదిక కూడా పరిగణలోకి తీసుకుంటారు. అవసరమైతే కాగును కూడా సంప్రదిస్తాం. ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చారు, ఏ విధంగా విచారణ చేపట్టారు అనే దాని మీద కూడా ఇటు కాగ్ కావచ్చు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక కావచ్చు, ఇటు దేనికైతే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, వీళ్ళందరితో కూడా సమావేశం అవుతాము. వాటి అన్నింటి కూడా పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా ఎన్డీఎస్ఏ ఇచ్చే రిపోర్టు ప్రకారంగానే విచారణ చేపడతామనేది కూడా స్పష్టంగా చంద్రఘోష్ చెప్పినటువంటి నేపథ్యం ఉంది. దాంతోపాటు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడతామని చెప్పింది. పేపర్ ప్రకటన ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ కూడా పరిగణలోకి తీసుకుంటాం. అభిప్రాయ సేకరణ ఆధారంగా కూడా విచారణ చేపడతామంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రతిష్టాత్మకంగా కట్టింది గత కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు దాని కింద ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సింధుల ప్రాజెక్టులు ఇప్పుడు వైఫల్యం చెందాయి. పూర్తి స్థాయిలో అవి కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయనేది గతం నుంచి కూడా అసెంబ్లీ సాక్షిగా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూనే ఉంది. దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ విచారణ చేపట్టింది. ఇవాల్టి నుంచే అన్ని దానికి సంబంధించిన విచారణకు సంబంధించిన అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది. అన్ని సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరపు నుంచి కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నింటినీ కూడా వెంకటైతే కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ అయితే ప్రారంభించింది. ఒకవేళ అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్ ను పిలిచి అవసరమైన డేటా తీసుకుంటామని వాళ్ళు అంటున్నారు. అయితే ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టని కేసీఆర్ మొన్న మధ్యనే కూడా ఒక టీవీ ఛానల్ కి అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం మనం చూసాము. కాళేశ్వరంకి సంబంధించి కూడా మాట్లాడారు. ఏదో 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన ప్రాజెక్టు మొత్తం వైఫల్యం చెందింది అనడము వారి యొక్క పిచ్చితనం అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సో దీనికి సంబంధించి దాన్ని సమర్థించుకుంటున్న కేసీఆర్ ని పిలిస్తే ఆయన అవసరమైన డేటా ఇస్తారా? అసలు ఆయన విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా చట్టం ముందు అందరు సమానులే. కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చట్టం ముందు అందరు సమానమే అనేది ఆయన స్పష్టంగా చెప్పిండ్రు. కేసీఆర్ రావాలి, కేసీఆర్ అనుకుంటే వాళ్ళ కుటుంబీకులు కూడా రావాలి, అవసరం అనుకుంటే దాని వెనుక ఉన్న అధికారులు అందరూ కూడా రావాల్సిన అవసరం ఉన్నది.
అవసరం అనుకుంటే నోటీసులు కూడా ఇస్తామని స్పష్టంగా కమిషన్ చెప్తా ఉంది. కాబట్టి కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు, వైఫల్యం ఎలా చెందింది, ఇవాళ మేడిగడ్డ ఎన్ని పిల్లర్లు కృంగిపోయినాయి, ఆ మేడిగడ్డ కింద ఉన్నటువంటి అన్నారం ప్రాజెక్టు ఏ విధంగా వైఫల్యం చెందింది, నీరు లీకేజ్ అవుతుంది, సుందిల ప్రాజెక్టు ఏ విధంగా ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో వీళ్ళు విచారణ చేపడతారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నివేదిక మాత్రమే కమిషన్ దగ్గర ఉంది. ఎన్డీఏసీ రిపోర్ట్ తీసుకుంటుంది, అట్లనే విజిలెన్స్ రిపోర్ట్ తీసుకుంటుంది, దాంతోపాటు ఏదైతే కాగ్ నివేదిక కూడా తీసుకుంటుంది, దాంతో ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడుతుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత నిర్మాణ సంస్థలు ఎన్ని నిర్మాణ సంస్థలు ఉన్నాయి, 10 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ సంస్థలు, దానికి సంబంధించిన అధికారులు వీళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయం తీసుకుంటారు. ఏ విధంగా నిర్మించారు, డిపిఆర్ ఎట్లా తయారు చేశారు, ప్రాజెక్టు నిర్మాణం డిజైన్ ఎవరు చేసిండ్రు, ఎట్లా చేశారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇవన్నీ